దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, విశ్వాసంలో ఎదుగుతూ దేవుని కార్యాలు చూడాలంటే విశ్వాసం ద్వారానే సమస్తము సాధ్యమని వాక్యములో సెలవిస్తూ ఉంది కనుక భక్తులు తమ జీవితాల్లో విశ్వాసం ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చూశారు, గొప్ప వాటిని అనుభవించారు. ఈరోజు మన జీవితాల్లో కూడా అటువంటి కార్యాలు జరగాలంటే విశ్వాసంలో మనం బలపడాలి, విశ్వాసంలో మనం ఎదగాలి. విశ్వాసంలో ఎదగాలి అంటే మొట్టమొదటిగా దేవుని కార్యాలు, దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలను ఏ పాటికి మర్చిపోకూడదు. విశ్వాసము బలపరచబడ్డానికి చాలామంది విశ్వాసంలో బలహీనులుగా ఉంటూ దేవుని కార్యాలు జరగక అవిశ్వాసపడిపోతూ ఉంటారు. మీ జీవితాల్లో విశ్వాసంలో బలపడి దేవుని కార్యాలు చూడగలగాలి అంటే ఖచ్చితంగా ముందు మన జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను మర్చిపోకుండా వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, వాటిని తలపోసుకున్నప్పుడు విశ్వాసంలో బలపరచబడ్డానికి అవకాశం ఉంటుంది. అందుకే వాక్యం చెప్తూ ఉంటుంది. 106వ దావీదు కీర్తన 21-22 వచనాల్లో ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశములో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవునిని వారు మరిచిపోయి. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలుల గురించి మనం ఆలోచన చేస్తే 11 రోజుల్లో వారు కానానుకు ప్రయాణమై వెళ్ళవలసిన వారి యొక్క ప్రయాణంలో 40 సంవత్సరాలు వారు అరణ్యములోనే అటు ఇటు తిరుగుతూ చాలామంది అవిశ్వాసం వల్ల రాలిపోయారని, చాలామంది కానాన్లో ప్రవేశింపలేదని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 2వ వచనంలో మోషే అంటారు, 11 రోజుల్లో కానానికి వెళ్ళవలసిన వారు దేవుని మాట నమ్మక అవిశ్వాసం వలన రాలిపోయారు. దేవుని బిడ్డలారా, వారికి అవిశ్వాసం రావడానికి కారణం ఏంటంటే ఐగుప్తులోను, హాము దేశములోను, ఎర్ర సముద్రమునొద్ద ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు మర్చిపోయి. దేవుని బిడ్డలు, ఈరోజు నీ జీవితంలో విశ్వాసము నువ్వు బలపరచబడి విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలు నువ్వు చూడాలంటే మునుపు నీ జీవితంలో చేసిన కార్యాలు ఒక్కటి కూడా మర్చిపోకుండా వాటిని తలపోసుకుంటూ వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నువ్వు విశ్వాసంలో ఎదగడానికి, విశ్వాసంలో బలం పొందుకోవడానికి, నీ ముందుంచబడిన అది పెద్ద సమస్య అయినా సరే విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. కనుక చాలామంది మునుపు చేసిన కార్యాలు, వెనక చేసిన కార్యాలను మర్చిపోయి ముందున్న దాని గురించి భయపడుతూ అవిశ్వాసపడుతూ ఉంటారు. ఇశ్రాయేలీయులు కూడా అలాగే ఐగుప్తులో చేసిన కార్యాలు మర్చిపోయారంట, ఎర్ర సముద్రమునొద్ద దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయారంట, హాము దేశములో చేసిన ఆశ్చర్య కార్యాలు మర్చిపోయారు. కనుక వారు అవిశ్వాసపడి 11 రోజుల్లో వాగ్దాన దేశాన్ని పొందుకోవలసిన వారు, వాగ్దానములు అడుగు పెట్టాల్సిన వారు 40 సంవత్సరాలు కూడా వారు వాగ్దాన దేశంలో అడుగు పెట్టకుండా అరణ్యములో తిరుగుతూ ఉండిపోయారు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు చాలా చాలా అపాయకరమైన పరిస్థితుల్లో, చాలా భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ఎవరు ఆదరించలేని పరిస్థితుల్లో, ఎవరు స్వస్థపరచలేని పరిస్థితుల్లో, విడవబడిన పరిస్థితుల్లో నీకు ముందు జీవితంలో దేవుడు చేసిన కార్యాలు కానీ నువ్వు మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు ఈరోజు నీ ముందు ఉంచబడిన ప్రతి పరిస్థితిలో ఆ వాగ్దానంలో అడుగు పెట్టడానికి దేవుడు కృప చూపగల దేవుడు. దేవుని బిడ్డలారా, మనం చరిత్రలో మనం ఆలోచన చేస్తే పండిత్ రమాబాయి నిజంగా తన జీవితంలో చాలా కరువు పరిస్థితుల్లో, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పెరిగినట్లుగా తన కుటుంబం కూడా ఆకలితో, కరువుతో అల్లాడిపోతూ ఉన్నప్పుడు ఆమె యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఆవిడకు ఒక ఆలోచన వచ్చింది. ముక్తి మిషన్ అనే ఒక సంస్థను ఆవిడ ఏర్పాటు చేసి మహారాష్ట్రలో చాలామంది యవనస్తులను, విధవరాండ్రను, అనాథ పిల్లలను ఆశ్రమంలో ఆశ్రయమిస్తూ వచ్చారు. 1896లో భారతదేశంలో గొప్ప కరువు వచ్చినప్పుడు చాలామంది తిండికి లేకపోతే కరువుకి తాళలేక, ఆహారం దొరకక ఆ ముక్తి మిషన్లో జాయిన్ అవ్వడానికి చాలామంది తరలి వస్తున్నప్పుడు ఆమెను చాలామంది చెప్పారంట, నువ్వు ఎంతమందిని జాయిన్ చేసుకుంటున్నావు, ఎంతమందికి ఆశ్రయం ఇస్తున్నావు, వారికి ఎలాగ ఆహారం పెడతావు, వారిని ఎలా పోషిస్తావు అని ఆ తల్లితో మాట్లాడినప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే, నన్ను ఏ రీతిగా దేవుడు నన్ను ఆ కరువులోంచి, ఆ ఇబ్బందులోంచి విడిపించాడో అదే దేవుడు ఇప్పుడు కూడా సహాయం చేస్తాడనే ఒకే ఒక విశ్వాసంతో సుమారుగా ఆ రోజుల్లోనే 2000 మందికి పైగా అనాథ పిల్లల్ని, వృద్ధులను, విధవరాలను, స్త్రీలను ఆశ్రయం ఇచ్చి పోషించిందండి. ఆవిడ జ్ఞాపకం చేసుకున్నది ఏంటంటే, తాను కరువులో ఉన్నప్పుడు, తాను ఆకలితో ఉన్నప్పుడు తన దేవుడు తనకు ఎలా సహాయం చేశాడో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకునే అదే విశ్వాసంతో 200 మందికి పైగా అనేక మందికి ఆశ్రయం ఇచ్చినట్లుగా చరిత్రలో మనం చూస్తున్నాం. ఈరోజు నీ జీవితంలో కూడా ఇప్పుడు నా జీవితం ఎలాగా, ఈ పరిస్థితి ఎలాగా, నన్ను ఎవరు విడిపిస్తారు, నాకు ఎవరు సహాయం చేస్తారు అని అనుకునే ముందు
దేవుడు నీ జీవితంలో మునుపు చేసిన ఆశ్చర్య కార్యాలు, మునుపు చేసిన సూచక్రియలు, మునుపు చేసిన గొప్ప క్రియలు తలపోసుకుంటే గనుక ఖచ్చితంగా విశ్వాసంలో బలపరచబడ్డానికి అవకాశం ఉంటుంది, ఎదగడానికి అవకాశం ఉంటుంది. మునుపు జరిగిన కార్యాల కంటే అధికమైన కార్యాలు ప్రభు మన జీవితాల్లో చేసి మనందరినీ నడిపించునుగాక. ఆమేన్.